హై గైస్, టుడే టాపిక్ ముంగీస పిల్లోడు అంటే పిల్లోడు ముంగీస ఈ కథ యొక్క సారాంశం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్. ఎంత వారైనా తొందరపాటుతో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పుని తెలుసుకొని బాధపడుతుంటారు. తొందరపాటు ఎప్పుడుకి ప్రమాదానికి హేతువు. శివాపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుందుకు చెట్టు కింద కలుగు చేసుకొని ఒక ముంగీస ఉండేది. అది విష్ణు శర్మ భార్య పడేసిన చద్దన్నం తింటూ జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపులు మూల చక్కగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లడు ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. విష్ణు శర్మ భార్య వంటగదిలో పనిపాటు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఒక పాము ఇంటిపై కప్పు నుంచి చేరింది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాల్లో పడుకున్న పిల్లడు వైపు రాగసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకొని కిందికి దూకింది. పాము ముంగీస మధ్య పోరాటం మొదలయ్యింది. చివరికి ముంగీస పామును చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యను చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చటి బండను దాని మీదికి విసిరింది. ఆ దెబ్బకు పాపం ముంగీస చనిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో క్షేమంగా ఉండటం చూసి విష్ణు శర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు బాధపడింది. అంటే ఇందులో స్టోరీ ఏమిటంటే, ఎంత పెద్దవారైనా తొందరపడుతూ తప్పు చేస్తుంటారు. దాని తర్వాత బాధపడుతుంటారు. అంటే ఈ కథల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముంగీస ఒక అన్నపూర్ణమ్మ సద్ది పడేసిన అదే అన్నపూర్ణమ్మ అంటే దానికి రోజు సద్దన్నం పెడుతుంటుంది కదా ముంగీస పిల్లకి. అది వచ్చి ఒక రోజు రూమ్లో పడుకుంది చల్లగా ఉందని. అదే సమయంలో ఆ రూమ్లోనే విష్ణు శర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలో నిద్రపోతున్నాడు. పాము పిల్లవాడి వైపు వచ్చింది. అదే సమయంలో ముంగీస కళ్ళు తెరిచింది. ఇంకా అన్నపూర్ణమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఇంకా పాముని ఎగిరి పట్టుకొని ఆ పామును చంపి గౌరవంగా విష్ణు శర్మ భార్య దగ్గరికి వెళ్ళింది. ఆమె వచ్చి తాను అర్థం చేసుకునేది ఏమిటంటే, తన పిల్లోనికి ఏమో అని తలపెట్టిందని
ఒక రాయి తీసుకొని వేసింది. అది చనిపోయింది స్పాట్లో. దెన్ తర్వాత పోయి తన పిల్లడిని చూస్తే పిల్లడు క్షేమంగా ఉన్నారు. ఆ పక్కన చచ్చిపోయిన పామును చూసి ఇంక జరిగినది తను అర్థం చేసుకున్నది. అందుకే ఎప్పుడు కానీ తొందరపాటుతో తప్పు చేయకూడదు, కాసేపు ఆలోచించి చేయాలి.